హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'ప్రేమ్' అంటే ఈ మూవీ ఆల్రెడీ మనకైతే థియేటర్‌లో రిలీజ్ అయింది. కానీ నేనైతే అప్పుడైతే చూడలేదనమాట. ఇప్పుడైతే మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే వచ్చేసింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే హీరో, హీరోయిన్‌లు అయితే లవ్ చేసుకొని పెళ్లయితే చేసుకుంటారనమాట. అనుకోకుండా ఒక సిట్యుయేషన్ అనేది జరుగుతుంది. ఆ సిట్యుయేషన్ వల్ల వీళ్ళ లైఫ్ గాని, ఇలా ప్రాబ్లమ్ గాని ఎటు మలుపు తిరిగిందనేసి మూవీ ఒక ప్లాట్ అనమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది స్టోరీ ప్లాట్ అనేది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందనేది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకున్న ప్లాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్లారనమాట. అలాగే హీరో, హీరోయిన్‌ది కెమిస్ట్రీ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి సిట్యుయేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ అనేది వస్తుంటాయన్నమాట. అవి చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ హాఫ్ డ్రామా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీసుకెళ్తారు భయ్య. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు. చాలా బావుందని చెప్పుకోవచ్చు భయ్య ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది. సినిమాటోగ్రఫీ అయితే బావుంది. పోర్షన్ క్వాలిటీస్ కూడా డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదనిపించింది. మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మన సుమ గారితోను, మన వెన్నెల కిషోర్ గారి కామెడీ ట్రాక్ అనమాట. వీళ్ళిద్దరైతే పోలీసు అస్సలు వర్కౌటే కాలేదు. ఆ కామెడీ ట్రాక్ గాని, ఆ సీన్స్ గాని అస్సలు వర్కౌట్ కాలేదనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ అయితే ఎటునుంచి ఎటో వెళ్ళిపోతుందనమాట. అసలు థ్రిల్లింగ్ సీన్స్ అనేది అసలు వర్కౌట్ కాలేదనిపించింది. అలాగే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అనేది అస్సలు ఉండదనమాట. అలాగే ఎమోషనల్ సీన్స్ అనేది ఒక్కటి కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్ అయితే అసలు లాజిక్ లెస్ క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు భయ్య. సెకండ్ హాఫ్ అంతా చాలా ప్రిడిక్టబుల్ అయితే తీసుకెళ్తారు. అలాగే మనకు సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక్కటి కూడా బాలేదని చెప్పుకోవచ్చు భయ్య. అలాగే మన సుమ గారిది ఒక సాంగ్ అయితే ఉంటుందనమాట. అసలు ఎందుకొచ్చిందో, ఎందుకు పోయిందో కూడా తెలీదు. అస్సలు నచ్చలేదు సాంగ్ ప్లేస్‌మెంట్ గాని అండ్ సాంగ్స్ గూడా. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా మూవీ? నచ్చిందా? నచ్చలేదా? అంటే నాకైతే జస్ట్ టైమ్ పాస్ ఫిల్మ్ అనిపించింది భయ్య. ఎలాగో ఓటీటీ కాబట్టి అలా టైమ్ పాస్ అయితే చూడొచ్చనమాట. ఫ్యామిలీ వాచబుల్, అడల్ట్ సీన్స్ అంటూ ఏం లేవు. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడాలనుకుంటే చూసేయండి భయ్య మూవీనైతే. ఇది భయ్య మరి 'ప్రేమ్' అంటే మూవీ రివ్యూ. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.